మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే మీ నాన్న ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుందట. మనం వేరే కార్లో వెళ్దాంలే, సరేనా? అలాగే అమ్మా. సరే, మీరు త్వరగా కానివ్వండి, నేను లంచ్ బాక్స్ తీసుకొస్తాను. అలాగే. పిల్లలు తినేసారా? అయిందా? అయిపోయిందమ్మా. సరే, మనం వెళ్దాం. రండి రండి. ఏమైంది దీనికి? అమ్మా, నాన్న కారేదో ట్రబుల్ ఇచ్చిందనుకుంటా. నాన్నకి మనం లిఫ్ట్ ఇద్దామా అమ్మా? పాపం, నాన్న ఆఫీస్కి లేట్ అవుతుందమ్మా. చెప్పమ్మా, మనం లిఫ్ట్ ఇద్దామా? మనకి లిఫ్ట్ ఇవ్వనన్నారు కదా మీ నాన్న. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, చెప్తాను. సరే, వెళ్ళి మీ నాన్నని ఎదురు పిలవండి. బ్యాగులు తీసేసి దిగండి. ఏమైంది నాన్న? కార్ స్టార్ట్ అవ్వట్లేదు పిల్లలు. రండి నాన్న, మిమ్మల్ని అమ్మ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఏం అవసరం లేదులే రిషి, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి. చెప్పు రఘు. సార్, ఫారెన్ డెలిగేట్స్ ఆల్రెడీ మన ఆఫీస్కి వచ్చేసారు సార్. మీకోసమే వెయిటింగ్ సార్. వచ్చేసారా? సరే, నేను కూడా వచ్చేస్తున్నా. ఆన్ ద వే, దగ్గరలోనే ఉన్నాను. ఓకే సార్. సరే, ఓ పంచి, నేను వచ్చే వరకు వాళ్ళని కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అలాగే సార్. సరే. చా, క్యాబ్ కూడా సమయానికి బుక్ అవ్వట్లేదు. టైం చూసుకొని అన్నీ నాతో ఆడుకుంటున్నాయి. క్యాబ్ ఎందుకు నాన్న? అమ్మ కారు ఉంది కదా, రండి వెళ్దాం. అవును నాన్న, మళ్ళీ మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది. రండి నాన్న, అందరం కలిసి వెళ్దాం. రండి నాన్న, రండి నాన్న, వెళ్దాం. రండి నాన్న, మనందరం కలిసి వెళ్దాం. రండి నాన్న, ప్లీజ్ నాన్న. సరే, ఉండండి, వెళ్దాం. పదండి. ఏంటంట? క్యాబ్ బుక్ అవడం లేదమ్మా. పాపం నాన్నకి లిఫ్ట్ ఇద్దామమ్మా. మనకి లిఫ్ట్ ఇచ్చే టైం మీ నాన్నకి లేదు. మనం కూడా టైంకి స్కూల్కి వెళ్ళాలి కదా. లేట్ అయితే మీరు క్లాస్ మిస్ అవుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడానికి
అది ఆఫీస్ కాదు కదా, స్కూల్. టైంకి వెళ్ళి తీరాలి. ఛాన్స్ దొరికింది కదా అని ఇందాక నేను అన్న మాటలకి కౌంటర్ వేస్తున్నావు సింధు. రిషి శశి, మీ నాన్న కారు ఎక్కుతారా లేక ఆలోచిస్తూ ఉన్న టైంని ఇక్కడే వేస్ట్ చేస్తారా అడగండి. రండి నాన్న. త్వరగా వెళ్దాం నాన్న. ప్లీజ్ నాన్న, ఎక్కండి నాన్న. సర్లే. రిషి శశి, మీకు కథ చెప్పనా? చెప్పమ్మా. ఇప్పుడు నేను పిల్లలేం అడగలేదు కదా సింధు. అడగకపోయినా చెప్పడంలో ఏంటి నీ ఉద్దేశం? కార్లో మనందరం సైలెంట్గా ఉంటే బోర్ కొడుతుంది యష్. కథ చెప్తే కాస్త టైం పాస్ అవుతుందని. నువ్వు చెప్పమ్మా. ఒక జామ చెట్టు మీద ఒక గోరింక కూర్చుని జామ పండుని తింటూ ఉంది. ఇంతలో చిలకొచ్చి, గోరింకా గోరింకా, నాకో చిన్న హెల్ప్ చేస్తావా అంటే, ఏంటి గోరింకా అని అడిగింది. ఆ కొమ్మకున్న పండు జామకాయ కొంచెం కోసిస్తావా, అది నా పిల్లలకి తినిపిస్తాను అంది చిలుక. దాంతో ఆ గోరింకకి కోపం వచ్చి, పండు జామ పండు నేను కోసివ్వడమేంటి, నువ్వే కోసుకోవచ్చుగా అంది. సరే కదా అని చిలుక ఆ పండు జామకాయని కోసుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఈదురుగాలొచ్చింది. ఆ గాలికి గోరింక బ్యాలెన్స్ తప్పి కొమ్మ మీద నుంచి జారి కింద పడిపోబోతుంటే చిలుక అది చూసి గోరింకను కింద పడకుండా పట్టుకుని ఆపింది. చివరికి చిలుకే గోరింకకి హెల్ప్ చేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనల్ని హెల్ప్ అడిగిన వాళ్ల మీద మనం కోప్పడకూడదు అని. అవునమ్మా, ఎందుకంటే వాళ్ళ హెల్ప్ కూడా మనకి ఏదో ఒకసారి అవసరం అవుతుంది కాబట్టి. అందుకే ఎవ్వర్నీ తక్కువగా చూడకూడదు. నా మీద కట్టుకథ బాగానే అల్లి చెప్పింది. నేను డ్రాప్ చేయనన్నానని ఈ విధంగా నన్ను దెప్పి పొడుస్తుందన్నమాట. నా కర్మ కాకపోతే నా కార్ స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి, ఏ క్యాబ్ బుక్ అవ్వకపోవడం ఏంటి, చివరికి సింధునే నన్ను డ్రాప్ చేయాల్సిన సిచ్యుయేషన్ రావడం ఏంటి. అమ్మా, నాన్న, మాకు నిజం చెప్పండి. ఇంకా మీ మధ్య గొడవలున్నాయి కదా? మా ముందు మీరిద్దరూ కలుసున్నట్టుగా నటిస్తున్నారు కదా?